మేడిగడ్డ ఆనకట్ట పిల్లర్లు కుంగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బ్యారేజీలో నీరు నిల్వ చేసే పద్ధతి లేకపోవడంతో కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎగువకు ఎత్తిపోసేందుకు ఉన్న ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. జియో ట్యూబ్లు, బ్యాగ్ల వినియోగం ద్వారా పంప్ హౌస్ వద్ద సరిపడా నీటి మట్టం ఉండేలా చూసే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా కన్నేపల్లి పంప్ హౌస్ సమీపంలో గోదావరికి అడ్డుకట్టగా జియో ట్యూబ్స్ ను ఏర్పాటు చేయనుంది. జియో ట్యూబ్స్ ఏర్పాటు చేసి నీటిని కన్నేపల్లి పంప్ హౌస్ కు మళ్లించి లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జియో ట్యూబ్స్ 2.5 మీటర్ల ఎత్తులో గోదావరికి అడ్డుగా ఏర్పాటు చేసి వానాకాలం ఖరీఫ్ సీజన్ కు రైతులకు నీటిని అందించవచ్చని సర్కార్ భావిస్తోంది. తాత్కాలిక మరమ్మతుల కోసం జియో ట్యూబ్లను తరలించడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. జియో ట్యూబ్స్ టెక్నాలజీ పైన బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ సమావేశంలో వీరేంద్ర టెక్స్టైల్ సంస్థ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించింది. దేశంలోనే తొలిసారిగా 2010లో బ్రహ్మపుత్ర నది వరదల నుంచి రక్షణ కోసం 5 కిలోమీటర్ల పొడవున జియో ట్యూబ్స్ టెక్నాలజీతో కట్టను నిర్మించినట్లు తెలిపింది. అస్సాంలోని కొప్పిలి, సెన్సా, సింగ్రీ, రాప్తి వంటి నదుల వరద నుంచి రక్షణ కోసం కూడా జియో ట్యూబ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. జియో ట్యూబ్స్ 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయని పేర్కొంది. అంతేకాదు జియో ట్యూబ్స్ ను తరలించడం, నింపడం చాలా తేలికని తెలిపింది. ట్యూబ్లు దెబ్బతిన్నా రిపేర్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని వివరించింది. ఈ జియో ట్యూబ్ బెండల్ ని మొదటగా గోదావరి ప్రవాహం తక్కువగా ఉన్న చోట గోదావరికి అడ్డుగా పరుస్తారు. ఆ తర్వాత ట్యూబ్స్ ను ఒక రంధ్రం చేసి దానికి ప్రెషర్ పైప్ అమర్చి యంత్రాల ద్వారా ఇసుకను ట్యూబ్ లోకి పంపిస్తారు. ట్యూబ్స్ లో నీరు లేకుండా పూర్తిగా ఇసుక మాత్రమే ఉండే విధంగా ప్రెషరింగ్ చేస్తారు. 2.5 మీటర్ల ఎత్తు వరకు గోదావరికి అడ్డుగా ట్యూబ్స్ ఏర్పాటు చేసి ఇసుకను నింపుతారు. వరద తాకిడికి తట్టుకొని నిలిచే విధంగా ట్యూబ్స్ వెనుక భాగంలో తాత్కాలిక కాపర్ డ్యాం ఏర్పాటు చేస్తారు. ట్యూబ్స్ లో పూర్తిగా ఇసుకను నింపిన తర్వాత ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఎక్కడా కూడా ట్యూబ్స్ లీకేజ్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తారు. ట్రయల్ రన్ పూర్తయ్యాక నీటిని పంప్ హౌస్ లోకి మళ్లించి పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నారు. జియో ట్యూబ్ ఏర్పాటు ప్రక్రియ మొత్తం వర్షాకాలం మొదలు కాకముందే పూర్తి చేయాలనేది టార్గెట్ గా ప్రభుత్వం పెట్టుకుంది.